ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ నోవా అగ్రి గ్రూప్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం మదనపూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగింది. వైద్య శిబిరానికి మొత్తం 672 మంది హాజరు కాగా 219 మందిని కంటి శస్త్రచికిత్సకు వైద్యులు రిఫర్ చేశారు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆదేశాల మేరకు క్యాంపుకు హాజరైన మహిళలకు పురుషులకు వేరువేరుగా ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. పురుషులకు మహిళలకు వేరువేరుగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. క్యాంపులో ప్రత్యేక వైద్య బృందం బ్లడ్, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి, ఏలూరి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ నిరంతరం ఎమ్మెల్యే ఏలూరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజా ఆరోగ్యం పట్ల ఒక బాధ్యతగా ప్రతి నెల ఎమ్మెల్యే ఏలూరి కంటి వైద్య శిబిరాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. వైద్య శిబిరాలను ఎన్నికల వరకే కాకుండా నిరంతరం కొనసాగించడంలో ఏలూరికి సాటి లేరన్నారు. సమాజం పట్ల బాధ్యతగా సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరికి కంటి వైద్య శిబిరం ద్వారా సేవలు అందిస్తూ కంటి వెలుగు ప్రదాతగా ఎమ్మెల్యే ఏలూరి నిలిచాడన్నారు. 1,00,000 మందికి కంటి శస్త్రచికిత్సలు అందించేలా క్యాంపులు నిర్వహించి చికిత్సలు చేయిస్తున్నారన్నారు. అనంతరం క్యాంపుకు హాజరైన వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎద్దనపూడి మండల పార్టీ అధ్యక్షుడు రంగయ్య చౌదరి, మాజీ ఎంపీపీ గొట్టిపాటి రాంబాబు, నాయకులు కనపర్తి నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ బాలకోటేశ్వరరావు, రావిపాటి సీతయ్య, తారక రామారావు, బోయపాటి సాంబశివరావు, సింగు చంద్రశేఖర్, వరద, కోటేశ్వరరావు, ఈదల అనిల్, తలుపునేని సుధాకర్, సుబ్బయ్య, వీరయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ నెంబర్ ఉందా? చెప్పు ఫోన్ నెంబర్